ఏపీ పోలీసులు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను అదుపులోకి తీసుకున్నారు. అతను గోవా నుంచి శంషాబాద్కి వచ్చాడు ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా. ఎందుకు వచ్చాడు హైదరాబాద్కి అని అంటే, అతని వెర్షన్ ఏమో రేపు నన్ను అటెండ్ కమ్మని చెప్పారు, అందుకోసం నేను వస్తున్నాను అని చెప్పాడు. కానీ పోలీసుల వెర్షన్ ఏంటంటే, ఇతను గోవా నుంచి యాక్చువల్గా విదేశాలకు వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు రాజేష్ రెడ్డి అనే పేరుతోటి. కానీ ఆ తర్వాత అతనికి అనుమానం వచ్చింది, పోలీసులకు తెలిసిపోయింది వాళ్ళు నన్ను పట్టుకుంటారు గోవాలో అని, అందువల్ల అతను హైదరాబాద్కు తిరిగి వచ్చాడు అని. ఇదేమైనప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ సిట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి ఎందుకంటున్నామంటే, అది అరెస్ట్ కాదు. అరెస్ట్ వేరు, అదుపులోకి తీసుకోవడం వేరు. అదుపులోకి తీసుకోవడం అంటే కస్టడీలోకి తీసుకోవడం. కస్టడీ అంటే ఇంగ్లీష్లో రక్షణ అని అర్థం. పోలీసుల రక్షణలో ఉంటాడు అతను, అది అరెస్ట్ కాదు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ అని చూపిస్తారు దాన్ని. అరెస్ట్ చేస్తే ఆ వెంటనే 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పుడు అతను అదుపులోకి తీసుకుంది ఎందుకంటే అతను దొరకడం లేదు, అతనితో మాకు పని ఉంది, అతన్ని మేము ఇంట్రాగేట్ చేయాలి అనే ఉద్దేశంతో. ఇంతకుముందు సిట్ పోలీసులు 4 సార్లు అతనికి నోటీస్ ఇచ్చారు, వచ్చి మా దగ్గర అటెండ్ కండి, మేము చాలా విషయాలను ప్రశ్నించాలి మిమ్మల్ని ఈ లిక్కర్ వ్యవహారంలో అని. కానీ రాలేదు అతను. ఎందుకు రాలేదు? ఎందుకంటే చాలామంది చెప్పేదాన్ని బట్టి రాజ్ కసిరెడ్డి అనేటువంటి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ దందాలో కీలక పాత్ర వహించాడు. అతనే సూత్రధారి ఈ మొత్తం వ్యవహారానికి అని స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పాడు. ఇక్కడ ఒక ట్రిక్కీ ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సలహాదారు అనమాట. ఇతను గతంలో ఏదో కొన్ని ఐటీ కంపెనీలు పెట్టి నడిపాడు, ఆ పేరుతో ఇచ్చారు. అంతకుముందు అంటే 2014-19 మధ్యకాలంలో అతను వైఎస్ఆర్సీపీకి చాలా సాయం చేశాడు త్రూ సోషల్ మీడియా. ఐటీ వ్యవహారాలకు సంబంధించి కొంత బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి అతన్ని చేరదీసి అతనికి ఐటీ అడ్వైజర్ అని చెప్పి ప్రభుత్వంలో ఇచ్చాడు. మంచి జీతభత్యాలు కూడా ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ అతను ఐటీకి సంబంధించి చేసింది ఏమీ లేదు 5 ఏళ్లలో. అతను ఐటీలో అంత లబ్ధప్రతిష్ఠుడేమీ కాదు, ఏదో చిన్న కంపెనీ ఉన్నదనుకుంటాను. కానీ అతను యాక్చువల్గా చేసిన బిజినెస్ ఏమిటంటే లిక్కర్. అతను చేయడం అంటే సొంతంగా చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈయన మొత్తం లిక్కర్ వ్యవహారాన్ని నడిపాడు. ఏ విధంగా ఈ లిక్కర్ వ్యవహారాన్ని నడిపితే పెద్ద ఎత్తున మనకు డబ్బులు వస్తాయి అనే విషయానికి సంబంధించి ఈ రాజ్ కసిరెడ్డి చాలా కృషి చేశాడు అనేది ఇప్పుడు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీ పోలీసులు అనుమానించడం కాదు, చాలా కాలంగా ఈ లిక్కర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే విషయం దాదాపుగా అందరూ మాట్లాడుతున్నారు. ఆ ఉద్దేశంతో మొత్తం లిక్కర్ బిజినెస్ అంతటినీ కూడా ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, సో దట్ బయట వాళ్ళు ఎవరికి ఏమీ తెలియకుండా ఉండటానికి. ఈ వ్యవహారాన్ని ఎట్లా నడపాలి, ఏ విధంగా చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా రూట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసింది రాజ్ కసిరెడ్డి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అతను ఏం చెప్తాడు, నేను జగన్ గవర్నమెంట్లో ఐటీ అడ్వైజర్ని, నాకేమి సంబంధం లిక్కర్ బిజినెస్ తోటి అని బొకాయిస్తాడు సహజంగానే. ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రెడ్డి బొకాయిస్తున్నాడు కదా, నేను ఎంపీని, నాకేమి సంబంధం స్టేట్ గవర్నమెంట్ లిక్కర్ పాలసీతోటి అని. సేమ్ అదే విధంగా. అందువల్ల అంత తేలికైన వ్యవహారం కాదు దీన్ని ఛేదించడం పోలీసులకి. మరి ఇప్పటిదాకా ఉన్న ఆధారాలు ఏమిటి రాజ్ కసిరెడ్డి మీద అంటే, 3 ఆయన పేరుని చెప్పారు. ఎవరా 3? సత్యప్రసాద్ అని చెప్పి బీవరేజ్ కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసేవాడు, ఆయన ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. 1. 2 వాసుదేవరెడ్డి బీవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశాడు. 3 విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి సంబంధం ఏమిటి? యాక్చువల్గా అంతకుముందు ఆదాన్ డిస్టరీస్ అనే కంపెనీ ఆయనదే అన్నారు, కానీ ఆయన నాది కాదు అని చెప్తున్నాడు. దాన్ని యాక్చువల్గా మిథున్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి వీళ్ళు నడిపారని చెప్తున్నాడు. వాడు నడుపుకుంటాను అంటే, కావాలి అంటే లిక్కర్ బిజినెస్ చేసుకోవడానికి 100 కోట్ల రూపాయలని ఈయన వియంకులైనటువంటి అరబిందో కంపెనీ నుంచి ఇప్పించాను అని కూడా చెప్పాడు. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి కూడా ఇష్టపూర్వకంగా ఏమి చెప్పాలా ఈ సమాచారం. పోలీసులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు అతని మీద. చాలా ఒత్తిడి తీసుకురావడం వల్ల కొన్ని విషయాలు చెప్పాడు. అందులో రాజ్ కసిరెడ్డి పాత్ర గురించి చెప్పాడు. ఇక విజయసాయిరెడ్డికి అయితే ఈ రాజ్ కసిరెడ్డి అంటే పట్టం లేదు ఈ మధ్యకాలంలో.
అందువల్ల విజయసాయిరెడ్డి ఏం చేశాడంటే సిఐడి వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి చెప్పడమే కాకుండా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ మొత్తం వ్యవహారానికి రాజకేశ్వర రెడ్డి సూత్రధారి, అతన్ని పట్టుకొని అతన్ని ప్రశ్నిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు రాజకేశ్వర రెడ్డిని ప్రశ్నించడానికి ఉన్న ఆధారాలు ఇవి, ఇంతే. యాక్చువల్గా ఎట్లా జరిగింది ఈ బిజినెస్ అనే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు, సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు ఒకటి. రెండవది డిస్టిలరీస్ని కొన్నిటిని ఆల్రెడీ ఉన్న వాటిని లీజుకి తీసుకున్నారు. అదేమంటే ఈ డిస్టిలరీస్కి లైసెన్సులు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, మేము ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు అని చెప్తుంటారు వీళ్ళు. నిజంగానే చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన వాళ్ళకి డిస్టిలరీ లైసెన్స్లు ఇచ్చాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడు మామూలుగా అయితే, రాగానే వెంటనే రద్దు చేసేవాడు. వీళ్ళేం చేశారు, రాగానే ఎవరికైతే ఈ లైసెన్స్లు ఇచ్చారో వాళ్ళందరినీ బెదిరించి మాకు లీజుకి ఇచ్చేయండి అన్నారు. ఎలాగూ మీ దగ్గర డిస్టిలరీలు ఉంటే మీరు తయారు చేసే మందుని ఎవడో కొనడంటే గవర్నమెంట్ కొనదు, కాబట్టి మీకు ఎట్లాగో వృధాయే, కాబట్టి మాకు లీజుకి ఇచ్చేయండి. లీజుకి తీసుకున్నారు. కొన్నిటికి పేర్లు మార్చారు, కొన్ని కొత్తగా పెట్టారు, ఆడాన్ డిస్టిలరీస్ లాంటివి పెట్టి వాటి ద్వారా కొనిపించారు బేవరేజ్ కార్పొరేషన్ చేత. అక్కడే బోల్డెన్ డబ్బులు వచ్చినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ రీటైల్ షాపులు కూడా గవర్నమెంటే అన్నారు. ఆ రీటైల్ షాపుల్లో మొత్తం వాళ్ళని పెట్టుకున్నారు. కాబట్టి ఆ రీటైల్ షాపుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. సో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాబట్టి యాక్చువల్గా ఎంత డబ్బు వచ్చింది వాళ్ళ అనేది తెలియదు, ఏమంది అమ్మారు అనేది తెలియదు. వాళ్ళు ఏది రాసుకుంటే అదే, మిగతా డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. సో ఇంత పకడ్బందీగా ఈ లిక్కర్ బిజినెస్ని నిర్వహించారు కాబట్టి దీన్ని ఇప్పుడు ఛేదించడం చాలా కష్టంగా ఉంది. అంటే ఆధారాలు కావాలి, ఆరోపణలు చేయడం వేరు, ఆధారాలు వేరు. మరి వీళ్ళని అరెస్టులు చేయాలంటే, కేసు పెట్టాలంటే, కోర్టులో వాదించాలంటే, కోర్టులో వీళ్ళకి శిక్షలు పడేలాగా చేయాలి అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. దానికోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఆ నేపథ్యంలో రాజకేశ్వర రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపాడు కాబట్టి ఇతని దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. ఏ విధంగా వీళ్ళు ప్రతి కేసుకి బేవరేజ్ కార్పొరేషన్ అమ్మేదానికి ఇంత డబ్బు తీసుకున్నారు ఆ డిస్టిలరీ దగ్గర నుంచి, ఆ తీసుకున్న డబ్బుని ఇటు పంపించారు, ఏ రూపంలో పంపించారు, ఎలా మాయమైపోయింది అది. అదేవిధంగా రీటైల్ షాపుల్లో అమ్మిన క్యాష్ ఏదైతే ఉందో అందులో కొంత భాగం వీళ్ళకి వెళ్ళిపోయింది, అది లెక్కల్లో లేదు. దాన్ని ఎట్లా బయట పెట్టాలి, ఏ విధంగా చేశారు, అసలు ఆ డబ్బునంతా ఎక్కడికి పంపించారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, విదేశాలకు పంపించారా, దేశంలో ఉన్నాయా, ఇవన్నీ కనుక్కోవాలంటే రాజకేశ్వర రెడ్డి చెప్పాలి. మరి అంత తేలిగ్గా అతను చెప్తాడా? కానీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని ఆధారాలని ఇతని సాక్ష్యాల ద్వారా సేకరించాలి అనేది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇతని కోసం ఇంత గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే ఇతను వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు కోర్టులో ఉన్నది బెయిల్ కోసం. రాజకేశ్వర రెడ్డికి కూడా బెయిల్ వచ్చిందనుకోండి, అప్పుడు కేసులో ముందుకెళ్ళడం చాలా కష్టం. కానీ పోలీసుల హోప్ ఏంటంటే ఇప్పుడు ఈ రాజకేశ్వర రెడ్డి దొరికాడు కాబట్టి ఇతను బాగా లోతుగా ప్రశ్నిస్తే కొన్ని ఆధారాలన్నా దొరుకుతాయి. ఆధారాలు కనుక దొరికితే అప్పుడు వీళ్ళందరినీ ఎవరెవరి బాధ్యులో వాళ్ళ మీద కేసులో పెట్టచ్చు అనేది ఆలోచన. కాబట్టి పోలీసులు ఎంతవరకు రాజకేశ్వర రెడ్డి చేత నిజాలు చెప్పిస్తారో చూడాలి ఇప్పుడు.